నమస్కారం. ఈరోజు సుఖీభవలో హోమియోతో ఆందోళన మటుమాయం. కుక్క కరిచిన వెంటనే ఏం చెయ్యాలి? తరచూ తల తిరగటం ప్రమాదమా? యోగాతో మూర్ఛ వ్యాధి అదుపు. ఇంకా హెల్త్ టిప్. ఆందోళన లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిత్యం ఎంతో కొంత ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇలా వ్యవహారాలన్నిటిలోనూ ఆందోళన పడుతూ ఉంటాం. అయితే ఈ ఆందోళన అన్నది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతి మించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని చెబుతారు నిపుణులు. ఆందోళనను అదుపులో ఉంచుకునేందుకు సహాయపడే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళన, ఇవి రెండూ లేని ఆధునిక జీవనాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిత్యం మనం ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటాం. ఇంటి పనులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళన స్థాయిలు శృతిమించినప్పుడు వాటి ప్రభావం మన ఆరోగ్యంపై కూడా పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి మూలంగా కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక చికాకులు పెరుగుతాయి. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె జబ్బులు, హై బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులు వచ్చి పడతాయి. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆందోళనను తగ్గించుకునేందుకు హోమియో వైద్యంలో ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి గారు. మనిషి అంటే మనం 3 అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి: శరీరం, మనస్సు, ప్రాణం. ఎందుకంటే ప్రాణం లేనిదే మనిషే లేడు. తర్వాత మనిషి జంతువుల్లో ప్రత్యేకత సంపాదించుకున్నది మనస్సు ద్వారా, ఆ తర్వాత దేహం. ఈ 3 స్థాయిల్లో ఉన్న లక్షణాలను మనం గుర్తుపెట్టుకుని మన ఔషధాలను ఎంపిక చేయాలి. ఆందోళన పొరులకి హోమియో వైద్యంలో ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. భవిష్యత్తును గురించిన ఆందోళన ఉందనుకోండి, జెల్సీమియం, వాళ్ళకి ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తులు స్టేజ్ మీదకి వెళ్ళాలంటే కూడా చాలా ఆందోళన చెందుతుంటారు. స్టేజ్ ఫియర్. అంతేకాదు, శారీరకంగా వీక్నెస్ ఉంటుంది, కళ్ళు వాలబడిపోతుంటాయి. యాంగ్జైటీ కానీ ముదిరితే డయేరియా వస్తుంది, యాంగ్జైటీ డ్యూ టు డయేరియా. తర్వాత రెండో వ్యక్తులను తీసుకోండి, ఆర్సనికం వ్యక్తులు. ఆర్సనిక వ్యక్తుల్లోకి వచ్చేటికి ముఖ్యంగా అభద్రతా భావం ఎక్కువ. ఈ అభద్రతా భావంతో యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. చిన్న వ్యాధులు వచ్చినా సరే ఇదేమన్నా క్యాన్సర్ ఏమో అనేటువంటి భయపడే వ్యక్తులకి ఆలోచించవలసినటువంటి ఔషధం ఆర్సనికం. ఈ ఆర్సనికం వ్యక్తుల్లో ప్రత్యేకత ఏంటంటే అభద్రత ఒకటి. వాళ్ళని ఏదన్నా విమర్శిస్తే వాళ్ళు తట్టుకోలేరు. తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా డాక్టర్ కావాలి. వాళ్ళకి ఆకలైనా డాక్టర్ కావాలి, అరక్కపోయినా డాక్టర్ కావాలి, నిద్ర పట్టకపోయినా డాక్టర్ కావాలి. అంటే డాక్టర్ని చూసేది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళే. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది, వితౌట్ ఎనీ కాజ్ వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. తర్వాత వాళ్ళకి ఇంట్లో కంటే కూడా బయటకు వెళ్తే యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. తర్వాత వాళ్ళకి అసలు ఓర్పు అనేది ఉండదు. 10 గంటలకి కానీ రైలు ఉంటే 9 గంటలకి 8 గంటలకే వెళ్ళి స్టేషన్లో కూర్చునేటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులకి ఆర్జెంటమ్ నైట్రికం. మంచి వాళ్లే, పాపం అందరితో కలుస్తారు, కానీ యాంగ్జైటీ ఎక్కువ. ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు హోమియో వైద్యం తనవైన ప్రత్యేక ఔషధాలను చెబుతుంది. వాటిలో ముందుగా జెల్సీమియం గురించి చెప్పుకోవాలి. జెల్సీమియం వ్యక్తులు ఎప్పుడూ భవిష్యత్తు గురించిన ఆందోళనతో సతమతమవుతూ ఉంటారు. మానసికంగా పిరికితనం ఎక్కువ, శారీరకంగా ఆలోచనల పరంగా, ఆవేశపరంగా దుర్బలత్వం కనిపిస్తూ ఉంటుంది. బలహీనత శృతిమించినప్పుడు పక్షపాతానికి కూడా గురవుతూ ఉంటారు. వేదిక మీదకు వచ్చే ముందు ఆందోళన పెరుగుతుంది. ఆందోళన మూలంగా మతిమరుపు, విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. కనురెప్పలు వాలిపోయినట్లుగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా జెల్సీమియంను వాడుకోవాలి. ఆందోళనకు తోడుగా అభద్రతా భావం, అనారోగ్యం మూలంగా ఆందోళనకు గురవుతున్న వారికి ఆర్సెనికం ఆల్బ్ మంచి ఔషధం.
జబ్బు పడ్డప్పుడు పదే పదే డాక్టర్ని విసిగిస్తూ ఉంటారు. పేదరికం అంటే వీరికి భయం. పిసినారిగా వ్యవహరిస్తూ ఉంటారు. కోపం ఎక్కువ. ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. ఆందోళనతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఆర్సెనికం ఆల్బును ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. యాంగ్జైటీలో కొంతమందికి చిన్న చిన్న తగాదాలకు కూడా బాగా ఆందోళన పడిపోతుంటారు. ఏమిటి ఆందోళన అంటే వాళ్ళకి ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళన. యాంగ్జైటీ ఆఫ్ లూజింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ వ్యక్తుల్ని కానీ చూసినట్టయితే వాళ్ళు మామూలుగా ఏ రకమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళై ఉంటారంటే వాళ్ళు కింద వాళ్ళనేమో తక్కిపడతారు, పై వాళ్ళంటేనేమో కాళ్ళు కొట్టుకుంటారు. ఇది ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అజీర్తి కూడా ఉంటుంది. దే లవ్ స్వీట్స్, కానీ గ్యాస్ ఎక్కువ, చేయటంటే భయపడతారు. అదే కాదు కొంతమందికి యాంగ్జైటీ ఉండిని ప్రతిదానికి తొందరపడుతుంటారు. హర్రీ, టైం ఉండదు, అన్నిటికీ తొందరగా చేసుకెళ్ళాలి. వాళ్ళకి ఈ యాంగ్జైటీ విచిత్రం ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళు మనుషులు చూస్తే ఆహారం తినకుండా ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది. చాలా సన్నగా ఉంటారు. వాళ్ళకి జలుబు అది ఎక్కువ. ఆ జలుబు ఎట్లాంటిదంటే ముక్కుల మీద కారితే జలుబు ఈ ముక్కులు ఒరుసపోయినట్టు ఉంటుంటాయి. ఆ తర్వాత కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకోలేరు. ఆ నిర్ణయం తీసుకోలేక ఆందోళన పడిపోతుంటారు. ఇండెసిషన్ అండ్ యాంగ్జైటీ. దాంతో వాళ్ళకి రాత్రులు నిద్ర కూడా పట్టద్దు. ఆందోళన ఎక్కువ, రెస్ట్లెస్గా ఉంటారు. నైటు చర్మవ్యాధులకు ఎక్కువగా కనపడుతుంటాయి. తర్వాత వాళ్ళకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సంగీతం వింటే ఏడుపు వస్తుంది, తమాషా. ఇది ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకుంటారు. వాళ్ళకి చెవులు వచ్చి ఉంటుంది. అందువల్ల మీరు యాంగ్జైటీ అనగానే ఇది జెల్సీమియం వ్యక్తి, ఆర్సెనికం వ్యక్తి, ఆర్జెంటమ్ నైట్రికం వ్యక్తి, లైకోపోడియం వ్యక్తి, ఐడమ్ వ్యక్తి, గ్రఫైటిస్ వ్యక్తి అంటే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అంతర్మనస్సు, మనస్సు, శరీరం ఈ 3 స్థాయిల్లో ప్రత్యేకతలను గుర్తించి మనం ఔషధాలను ఎంపిక చేయటం ఇది చాలా సైంటిఫిక్, శాస్త్రీయమైనటువంటి పద్ధతి, విధానం కూడా. అర్జెంటమ్ నైట్రికం నిష్కారణంగా తత్తరపాటుకు గురవుతున్నప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఆందోళన పెరుగుతున్న వాళ్ళకి అర్జెంటమ్ నైట్రికం మంచి ఔషధం. అర్జెంటమ్ వ్యక్తుల్లో బోళాతనం, భయం కలగలిసి కనిపిస్తాయి. నిగ్రహం తక్కువ, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆందోళనతో పాటు పిరికితనం, న్యూనతతో బాధపడే వారికి లైకోపోడియం బాగా పనిచేస్తుంది. వీరికి పేచీల మూలంగా ఆందోళన పెరుగుతుంది. చీకటి అన్నా, బహిరంగ ప్రదేశాలన్నా భయం. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంట్లో వారిపై ఒంటికాలి మీద లేస్తూ ఉంటారు. బయటి వాళ్ల దగ్గర తోక ముడుచుకొని ఉంటారు. ఎవరైనా కృతజ్ఞత తెలియజేస్తే కంటతడి పెడుతూ ఉంటారు. హడావిడి కారణంగా ఆందోళన పెరుగుతున్నప్పుడు, తిన్న తర్వాత ఆందోళన ఎక్కువ అవుతున్నప్పుడు, ఎప్పుడూ అస్థిమితంగా కదిలే వారికి అయుడం బాగా పనిచేస్తుంది. అయుడం వ్యక్తులకు విపరీతమైన కోపం, విపరీతమైన ఆకలి ఉంటుంది. థైరాయిడ్ లోపాల మూలంగా సృష్టించిపోతూ ఉంటారు. ఎలర్జీల మూలంగా ఎప్పుడూ ముక్కు కారుతూ ఉంటుంది. మొరటు వ్యక్తుల్లో కనిపించే ఆందోళనకు, ఒక నిర్ణయానికి రాలేక ఆందోళనకు గురయ్యే వారికి గ్రఫైటిస్ మేలైన ఔషధం. సంగీతం వింటే వీరికి దుఃఖం పొంగుకొస్తుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. వీరికి చర్మ వ్యాధుల బెడద ఉంటుంది. ఇలా లక్షణాలను గుర్తించుకుని ఔషధాలను ఎంపిక చేసి వాడుకుంటే ఆందోళన ఇట్టే తగ్గుముఖం పడుతుంది. కుక్కలు ఎంత విశ్వాసమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో వాటి కాట్లకు గురవుతూ ఉంటారు మనలో చాలా మంది. ఇలాంటప్పుడు రేబీస్ భయం వెన్నాడుతూ ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలేమోనని భయపడుతూ ఉంటారు. అసలు కుక్క కరిచినప్పుడు గాయాల విషయంలో వెంటనే ఏం చేయాలో, రేబీస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబిస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల,
అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబిస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సావ్లాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబిస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతి అవుతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తల తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టిగో అని, డిజీనెస్ అని పిలుస్తారు. వెర్టిగో గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వర్టిగో అంటే తల తిరగటం, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా తిరగటం. డిజీనెస్ అంటే తలలో డిస్కంఫర్ట్ ఉండటం డిజీనెస్. ఈ డిజీనెస్లో వర్టిగో ఒక భాగం, అలాగే డిసిక్విలిబ్రియం అంటే ఒక పక్కకు తోసేస్తున్నట్లు, అంటే బ్యాలెన్స్ లేనట్లు రావటం, లేకపోతే తల తేలిగ్గా అయిపోవటం, లేకపోతే కనుక కళ్ళు బయర్లు కమ్మి పడిపోతాము అని ప్రీసింకో, ఇలా రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. సో వర్టిగోలో పెరిఫరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో ఉంటుంది. పెరిఫరల్ వర్టిగో అంటే ఇన్నర్ ఇయరు నర్వ్ ఎఫెక్ట్ అయితే, సెంట్రల్ అంటే బ్రెయిన్లో చిన్న మెదడులో ఉండే భాగాలు బ్రెయిన్ స్టెమ్, సెరెబెల్లమ్ ఎఫెక్ట్ అయితే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాం. పెరిఫరల్ వర్టిగోలో జనరల్గా ఏమి ఉంటుందంటే వాళ్ళకి వినికిడి శక్తి తగ్గటం, చెవులో ఒక్కోసారి శబ్దం రావటం, నడవాలంటే భయపడతారు, నడుస్తుంటే మాత్రం కొద్దిగా తూలుడు రావచ్చు, కానీ అసలు నడవలేకపోవటం అనేది ఉండకపోవచ్చు. కానీ సెంట్రల్ వర్టిగోలో జనరల్గా గిడ్డినెస్ బాగా ఉండటంతో పాటు వాళ్ళకి నడవలేకపోవటం ఉండొచ్చు వీళ్ళకి. దాంతోపాటు మాట ముద్దుగా రావటం, లేకపోతే కనుక రెండుగా కనపడటం, లేకపోతే కనుక ఒక కాలు చేయి తిమ్మిరి, కాలు చేయి బలం తగ్గటం, తలనొప్పి, ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. సో వీళ్ళకి మనం సహజంగా ఏం చేస్తామంటే ఈ కారణం ఏంటి అనేది తెలుసుకొని దీన్ని బట్టి వీళ్ళకి అంటే సాల్ట్ తగ్గించుకోమని చెప్పి, ఆల్కహాల్ లాంటివి తగ్గించుకోమని చెప్పి, కాఫీ కంటెంట్ అలాంటివి తగ్గించుకోమని చెప్పి దీనికి కొన్ని రకాల మందులు ఇస్తాం అన్నమాట. వీటన్నిటితో పాటు వీళ్ళకి పెరిఫరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో వీళ్ళకి వెస్టిబులర్ రిహాబిలిటేషన్ అని చెప్పి వెస్టిబులర్ ఎక్సర్సైజ్ కూడా ఉండొచ్చు. అంటే ఆ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే కనుక వీళ్ళకి మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సుపీరియర్ కెనాల్ డెహిసెన్స్ అనే అటువంటి దానికి, లేకపోతే సెరెబెల్లమ్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళకి వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. కొద్దిమందికి సిఎస్ఓఎం అంటే చాలామందికి చెవులో చీంకారుతూ ఉంటుంది. సో వీళ్ళకి కూడా కొద్దిమందికి చెవు వినికిడి శక్తి తగ్గి వీళ్ళకి డిజీ ఫీలింగ్, వర్టిగో ఫీలింగ్ లాంటివి కలిగితే కూడా వీళ్ళు ప్రాపర్గా ఈఎన్టీ సర్జన్స్ని వాళ్ళని చూసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని అవసరమైతే సర్జరీ లాంటివి కూడా చేసుకోవాల్సింది ఉంటుంది. వీళ్ళకి ఆ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే బీపీ ఉంటే బీపీ ట్రీట్మెంట్ తీసుకోవటం, షుగర్కి ఉంటే షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవటం, కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. బెడ్ మీద ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఒకే పక్క పడుకుంటే, లేకపోతే ఏమన్నా తలకి కానీ డెంటల్ ప్రొసీజర్స్ చేసుకున్న వాళ్ళకి ఒకే పక్కన చేయించుకున్న వాళ్ళకి కొద్దిమందికి బినైన్ పెరాక్సిమల్ పొజిషన్ వర్టిగో లాంటివి రావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్గా ఒకే పక్క తిరిగి పడుకోకుండా ఉంటాం ఒకటి. రెండోది ఏంటంటే కొద్దిమందికి వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వెస్టిబులర్ రిహాబిలిటేషన్, వెస్టిబులర్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పి ఇలాంటివి చెప్తూ ఉంటాం. మూర్ఛతో కింద పడిపోయి గిలగిలా కొట్టుకునే మనిషిని చూస్తే ఇప్పటికీ మనలో చాలా మందికి అదో రకమైన భయమే కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధి మనిషిని జీవచ్ఛవంలా మార్చేస్తుందని, మందులకు మూర్ఛలు తగ్గవని అనుకుంటారు. ఇక అద్దం పద్దం లేని నమ్మకాలు, అపోహలు మూర్ఛ వ్యాధిని ఒక పెద్ద భూతంలా చూపెడుతూ ఉంటాయి. అయితే ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న మందుల్ని ఓవైపు వాడుతూ మరోవైపు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.
ఉంచుకోవచ్చు. మూర్ఛల్ని అదుపులో ఉంచే యోగ చికిత్స గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది ఈ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సాధారణంగా ఉన్నట్టుగా ఉండి స్పృహ కోల్పోతారు, పడిపోతారు. అది ఎటువంటి సందర్భంలో అయినా కావచ్చు. అది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఒక పని చేస్తున్నప్పుడు కావచ్చు, నడుస్తున్నప్పుడు కావచ్చు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అపస్మారకం అంటే ప్రజ్ఞ కోల్పోవడం. ఒక 2 నుంచి 3 నుంచి 5 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ఇంద్రియ జ్ఞానం కోల్పోతారు, ప్రజ్ఞ ఉండదు. దాని తర్వాత మరలా నిదానంగా కాన్షియస్లోకి వస్తారు. ఇది మైండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి, బ్రెయిన్లో ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్య. సో ఇది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి మద్యపానం ఎక్కువగా అవడం ద్వారా, కొంతమందికి ధూమపానం ఎక్కువ అవడం ద్వారా, కొంతమందికి వివిధమైనటువంటి మెడిసిన్ల ద్వారా, ఇట్లా ఏ కారణం ద్వారా అయినా సరే రావచ్చు. కానీ ఈ రకమైనటువంటి వాటికి ఈ యోగాలో మంచి ప్రాణాయామాలు, మంచి యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్స్ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసినట్లయితే కనుక వాటి యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సర్వాంగాసనము మరియు ప్రాణముద్ర. సో ఇప్పుడు సర్వాంగాసనం మరియు ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పద్మాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసుకుని ప్రాణముద్ర ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణముద్ర ప్రాణాయామాన్ని పద్మాసన భంగిమలో కానీ, వజ్రాసన భంగిమలో కానీ, వీలు లేకుంటే సుఖాసనంలో కానీ, కుర్చీలో కానీ కూర్చొని చేసుకోవచ్చు. 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని, చిటుకుడు వేలిని, బొటన వేలు చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 2 వేలు నిటారుగా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని ఊరక, కుంభక, రేచక, శూన్యక నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. తర్వాత పద్మాసనాన్ని రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ సర్వాంగాసనాన్ని ప్రతిరోజు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాణముద్ర ప్రాణాయామాన్ని రోజుకి 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు 2 దశలుగా కానీ లేక 3 దశలుగా కానీ ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేస్తే ఈ మూర్ఛ వ్యాధి నుంచి పూర్తిగా మీరు బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతంగా మీరు జీవించవచ్చు. ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేయటం ద్వారా మూర్ఛల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చూసాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. వీటిలోని ఫైటో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ లాగా పనిచేస్తూ క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోయేలా ప్రేరేపిస్తాయి. సోయాబీన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.